పెద్ద బెంజ్ కార్ లేదు, ఉంటావో ఎండ వారిపోతావు. అది నీ గొప్పతనం. కాకతీయ వాళ్ళకి తెలుసు నా గురించి. ఒక రూపాయి ఏంటమ్మా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాధ్య. ఫైనల్లీ చింటు బర్త్డే అయిపోయింది, నా బర్త్డే కూడా వచ్చేసింది. ఫస్ట్ టైం చింటుతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను నా బర్త్డే. సెలబ్రేషన్ అంటే అంత పెద్ద సెలబ్రేషన్స్ అటువంటి ఏం నచ్చవులే కానీ నా కోసం అని డ్యూటీకి వెళ్ళకుండా లీవ్ తీసుకున్నాడు గైస్ చింటు. మస్తు ప్రేమ ఉంది నా మీద, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడేటో బయటకు తీసుకుపోతా అన్నాడు. రేపు నా బర్త్డే, ఈరోజు 30th October 1st కి నా బర్త్డే అనమాట. ఎక్కడ తీసుకుపోతున్నా అంటే నాకు చెప్తలేడు. అన్ని సర్ప్రైజ్ ఇట్లా తీసుకోపోతా అది అంటుండు. చూద్దాం ఏం చేస్తాడు. ఏం చేస్తా, ఇట్లా నార్మల్ ఒక టీ షర్ట్ ఒక ప్యాంట్ కొనిస్తా, సరిపోతుంది. అదే గిఫ్ట్. దీనికి పెద్ద సర్ప్రైజ్ అని కూడా బిల్డప్ ఇచ్చిన లేదు ఇంటికాడ. సర్ప్రైజ్ అంటే పెద్ద సర్ప్రైజ్ అయితే అది సర్ప్రైజ్ అవుతుందా? చిన్న సర్ప్రైజ్ కూడా యాక్సెప్ట్ చేయాలా? అది సర్ప్రైజ్ కూడా కాదు. ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసిన కదా నేను. చెప్పేస్తే ఎట్లా అవుతుంది? సరే పోనీ పోనీ పోనీ. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏదన్నా నాకేం ఇది అది అట్లా ఏం ఉండదు. ఏదైనా ప్రేమతోటి యాక్సెప్ట్ చేస్తాను నేను. అబ్బా ఒక నిమిషం, ఒక 1 రూపీ చేతిలో పెడతా, సరిపెట్టుకో. సరే సరిపెట్టుకో. నాకు డ్రెస్ కావాలా బర్త్డేకి. మరి చూసినా నాకేం వద్దు, ఒక డ్రెస్ అయితే కావాలా కంపల్సరీ. అట్లానే గాయస్, ఇప్పుడు కొత్త కొత్త గ్యాడ్జెట్స్ వచ్చినాయి కదా, ఐఫోన్లు అవన్నీ ఒకసారి రౌండ్ వేసి అవన్నీ మంచిగా చూసి మీకు ఏమేమి వచ్చినాయో. అంత బడ్జెట్ లేదు, నువ్వు అడగంగానే కొని. అందుకు నేను పెద్ద దాన్ని ఏమంటారు, శ్రీమంతుణ్ణి కాదు. ఇంకా సైకిల్ మీద వెళ్ళే శ్రీమంతుణ్ణి, అర్థమవుతుందా? పెద్ద బెంజ్ కార్ లేదు ఇంకా. సరేలే, ప్రేమ ఉంటే చాలు, అవన్నీ అవసరం లేదు నాకు. అబ్బా చేతి వస్తుంది గైస్. మొన్నటి వరకు సమ్మర్ 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 అని సమ్మర్ అయిపోయింది, మెల్లిగా చలి స్టార్ట్ అయిపోయింది. రాను రాను ఎట్లుంటావు ఎండ వారిపోతావు యుద్ధం అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. నాకు 2 days నుండి ఆల్రెడీ కొంచెం చలి పెడుతుంది. మొన్నటి వర్షాలు పడ్డాయి అండ్ ఇప్పుడు ఇంట్లో కంపల్సరీ జాకెట్ స్వెటర్ అవన్నీ వేసుకుంటున్నా. ఈరోజు కొద్దిగా నార్మల్ ఉంది, మరీ అంత చలి లేదు. ఇంత షాపింగ్ మాల్ ఇది, ఇట్లా చాలా స్టోర్స్ ఉంటాయి. సో అక్కడ తీసుకొచ్చిండు, చూద్దాం. చూద్దాం గైస్, ఒక స్టోర్లోకి వచ్చినాము. ఏమన్నా డ్రెస్సెస్ బాగుంటే చూద్దామని. నాకు అంతగా ఏం నచ్చలేవు ఇక్కడ. సమ్మర్ అయిపోతుంది, కొద్దిగా మంచిగా చూద్దామంటే అసలు ఏం నచ్చలేవు. ఒకసారి చింటుకి ఏమన్నా నచ్చితే చూద్దామని చూస్తున్నాం ఇటు. అబ్బా నాకు తెలియకుండా ట్రయల్ కూడా చేస్తున్నాడు గైస్. కనిపిస్తున్నాడా మీకు? మంచిగా అనిపిస్తుంది తెలుసా, మంచిగా ఉంది. కాల్ మాట్లాడుతున్నాడు. అది నీది కాదు, ట్రయల్ చేసినావు అట్లనే బయటకు వచ్చావు. గైస్ ఇది అసలు నా బర్త్డే షాపింగ్ లాగా ఉందా? చూడు, షూస్ అని మన ఎత్తి తిన్నావు. షూస్ కొనుక్కున్నావు కదా, ఇక చాలు. ఇక గిఫ్ట్లు. డ్రెస్ ఎందుకు కిటు నీకు 20 చిల్లర ఇయర్స్ కదా, ఆ నంబర్ అన్ని గిఫ్ట్లు అడగలేవు చూడు, అది నీ గొప్పతనం తెలుసా. ఇప్పుడు నువ్వు ఐడియా ఇచ్చినావు కదా, నాకు కావాలా కిటు. కావాలంటే ఒక 25 చాక్లెట్లు చేతిలో పెడతా. చాక్లెట్ అంటే బట్టలు కావాలా? బట్టలు సేమ్ నీ జాకెట్ ఇది, కొంచెం అంటే ప్రింట్ కళ్ళు దొబ్బినా ఏంది. సరే ఇప్పుడు ఐడియా ఇచ్చిన నాకు. ఒకటి iPhone 17 Pro Max, ఒకటి డ్రెస్సులు ఒక 10. సరే ఫస్ట్ 17 Pro Max కొన్నాక వేరే అన్ని కొనిస్తా, ఓకేనా? నేనన్నా నన్ను తీసుకొచ్చినావు. ఫస్ట్ ఆల్రెడీ ఇప్పుడు ఒక జాకెట్ కొనుక్కున్నావు, మళ్ళీ మెన్ సెక్షన్కి వచ్చినావు చూడు. బర్త్డే డ్రెస్ కావాలా సార్? బర్త్డే డ్రెస్ కొన్నాక ఇది కొనుక్కో. షాపింగ్ బర్త్డేలా లేదు, నీ బర్త్డేలా ఉంది ఇప్పుడు. కిటు బట్టలు నా డబ్బులతో నేను కొనుక్కుంటా, నీకేమైంది చెప్పు.
నాకు ఫస్ట్ కొనిచ్చినాక కొనుక్కోరే బర్త్డే కాబట్టి ఫస్ట్ నాకు కొనియో అంటున్నాను నేను. సరే సరే కొనిస్తా కానీ కొంచెం మెల్ల మాట్లాడు. అబ్బా కాదు వాళ్ళ మమ్మీ కొనిచ్చిన డ్రెస్ ఒకటే ఉన్నదని ఏడుస్తున్నది. వాళ్ళ మమ్మీ పంపించిందట పాపం ఎమోషనల్ అవుతుంది. కిటు ఒకసారి ఏం దొరుకుతలేవు అంటాను. అవి ఏడుస్తున్నది. చీ ఇది చూడు బర్త్డేకి మంచిగా కొనిస్తాయి కదా నాడు. ఏం దొరుకుతలేవంటే ఇట్రా నేను ఇప్పుడు నీకోసం లెంకి మరీ కొనిస్తుందా. ఏడవద్దు దొరుకుతలే బట్టలు. బర్త్డేకి ఏడవద్దు. పాత బట్టలు వేసుకోవాలి. ఇప్పుడు కొనిస్తుందా. ఇప్పుడు మంచిది నీకు మంచిగా సెలెక్ట్ చేసి నీ బర్త్డేకి ఇట్లా మెరిసిపోతావు. అట్లాంటివి కొనిస్తా. అప్పటి వరకు బ్యాగ్ పట్టుకో. సైజు కరెక్ట్ చూసుకో. ఆయనతో లావ్ అయినావు అనుకో ముందే లావ్ అవుతున్నావు. ఇప్పుడు ఇంకా లావ్ అయితే మంచిగా ఉంది. ఈ కలర్ నీకు లేదుగా ట్రై చేస్తా అంటే ట్రై మంచిగా ఉన్నా నిజంగా మంచిగా ఉంది. నార్మల్గా ఇప్పటిదాకా ఏడ్చి ఇప్పుడు ఖుషి ఖుషి ఉంటావు. గైస్ సరే ఒకసారి ఐఫోన్లు చూద్దామని ఈ స్టోర్లోకి ఎంటర్ అయిపోయినాము. ఐఫోన్ నాకు కొనిస్తాడు అనుకుంటా గైస్ చింటూ బర్త్డే గిఫ్ట్ 17 Pro Max ఆరెంజ్ కలర్ కావాలి. ఎందుకే చెప్పి ఐఫోన్లు మనకి ఎందుకు చెప్పి ఒకసారి చూద్దాం. కెమెరా ఓపెన్ చేయి. మంచిగా ఉంది గీత. మంచిగా క్లారిటీ కూడా బాగుంది కదా. మన హెయిర్ కట్కి కూడా బాగా అనిపిస్తుంది. ఓహో ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా తోటి కూడా ఫీచర్స్ మంచిగా ఉన్నట్టుంది కదా. ఇప్పుడు ఇది 17 Pro Max 17 Pro Max ఆరెంజ్ హైలైట్ ఉంది. మంచిగా ఉంది కదా. దీని రేట్ చూడు ఎంత ఉంది. అవును అసలు రేట్ చూడలేదు తెలుసా. 1740 ఉన్నది అంటే 1,70,000. 1,70,000 అంటే ఎన్ని వస్తుంది తెలుసా. 2 తులాల బంగారం వస్తుంది. బంగారం లెక్కేస్తున్నావా నువ్వు. కాదు నేను ఏమనుకున్నా తెలుసా మెల్ల కత్తెర తీసి ఇక్కడ కత్తెర పిచ్చి పిచ్చి వేయకుండా అడిగా. బ్యాగ్ ఓపెన్ చేయి మళ్ళా మెల్ల ఓపెన్ చేసి చేసుకోవచ్చు. అడా పోయేటప్పుడు మోగుతుంది. ఏం చింటూ అది ఏంది ఎట్లున్నది తెలుసు ఇది ఏంది అది ఐఫోన్ ఎట్లా అంట ఐఫోన్ ఎయిర్ ఐఫోన్ ఎయిర్ నేను ఇంగ్లీష్ బాగా ఇటాలియన్ మాట్లాడుతావు కదా అందుకే అట్లా అవుతుంది. నేను 10th ఫెయిల్. జోక్స్ 4th క్లాస్ లో నాకు ఏబిసిడ్లు కూడా రాకపోతుండే. కాకతీయ వాళ్ళకి తెలుసు నా గురించి. దాంట్లో చరిత్ర రాసిన నేను. కాదు కాకతీయలో అసలైన చరిత్ర నాదే ఉంటుంది. ఆడ పైన ఉంటుంది మీరు కూడా అజయ్ లాగా కాకుండా ఉండాలి అంటే చదువుకోండి అని. కిటు కానీ ఐఫోను కిటు మెల్లమెల్ల తెగిపోతుంది. మెల్లమెల్ల తెగిపోతుంది. నీకు ఒకటి చెప్పన్నా ఆ ఐఫోన్ నీకు మంచి అనిపిస్తున్నది కొనుక్కోగా. ఏంది పిచ్చిలేసిందా. 2 తులాల బంగారం వస్తుంది. కాదు మంచిగా ఉన్నది కానీ మనకు అవసరమా చెప్పు. నీ బర్త్డే అని నన్ను టెంప్ట్ చేయకు. టెంప్టింగ్ చేస్తే టెంప్ట్ అయ్యేందుకు నేను మంచిది. సరే సరే ఇంకో నేను ఉంటా బయట ఒక చిప్ప పట్టుకొని ఉంటా. ఆ చిప్ప పట్టుకొని ఉంటే కాదు ఆ చిప్ప పట్టుకొని ఇట్లా కూర్చుంటా. అమ్మా 1 రూపాయి ఏంటి అమ్మా అంట. వాళ్ళు ఇగో ఒక 1500 మంది వచ్చిర్రు అనుకో ప్రతి ఒక్కరు 1 రూపాయి అంటే మంచిగా సెట్ అవుతుంది మనకు ఐఫోన్. అదే పక్కకి ఏం చేద్దాం తెలుసా పక్కకు నువ్వు కూడా కూర్చో. 3000 అయితే 3000 2 ఐఫోన్లు వస్తాయి కదా గైస్. మీరు కూడా ఇది ఏమంటారు ఈ టెక్నిక్ ని ఫాలో అయ్యారు అనుకో ఐఫోన్లు కొనుక్కుంటారు. మీరు కూడా ఫాలో అయిపోండి గైస్. అసలు ఈ ఐఫోన్ కొంటే నేను ఇప్పుడు చూస్తున్నాను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేను. 256 GB అయితే ఓకే 1,40,000. 512 GB అయితే 1,70,000. 1 TB అయితే 1,90,000 అట. ఇక 2 TB అయితే 2,50,000 అంట. అమ్మా అసలు ఘోరం రేట్లు ఉన్నాయి.
చూసిన తర్వాత అనుకున్నా మనకు అవన్నీ అవసరమా ఇప్పుడు, ఎందుకు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ ఒకటే కాకుండా హైప్ చేయడం కూడా మర్చిపోకండి. అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.